మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానం కూర్చున్నారు నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. నిర్గమాకాండం 5వ అధ్యాయము 22-23 వచనం చదువుకుందాం. చాలా ప్రియమైన దేవుని మోషే గారు యెహోవా యొద్దకు అనగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఏంటంటే, నేను వచ్చి వీళ్ళకి మించి నువ్వు నన్ను ఎందుకు పంపించావు, వీళ్ళకెందుకు నీవు కీడు చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు కీడు చేయడానికి పంపించాడా, మేలు చేయడానికి పంపించాడా? ఫరో కీడు చేస్తున్నాడు. ఫరో ఏం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు. ఎందుకు బట్టి కీడు చేశాడు అంటే, వీళ్ళని 3 దినాల దూరం వెళ్ళి దేవునికి బలి అర్పించాలి పోనిమ్మని అడిగినందుకు అతను కోపపడి ఏం చేశాడు, వీళ్ళ మీద బరువులు కొంచెం ఎక్కువ మోపడం, నాయకులు నియమించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, వారికి గడ్డి ఇవ్వకుండా, ఇటుకలు లెక్క తక్కకుండా ఏం చేయాలా అన్నీ కూడా సక్రమంగా చేస్తే తప్ప, లేదంటే వీళ్ళకి తగిన శాస్త్ర అనేది ఉంటుందని మరి ఫరో గట్టిగానే మరి వాళ్ళ మీద కోపగించుకోవడం అనేది, వాళ్ళ మీద మండిపడడం అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ దేవుడు మోషేని పంపడం వల్ల జరిగాయి. అందును బట్టి మోషే గారు వచ్చి ఏమంటున్నారు, నీవు నన్ను ఎందుకు పంపావు, నన్ను పంపడం వల్ల, నేను రావడం వల్ల, నేను మాట్లాడడం వల్ల ఈరోజు వీళ్ళకి ఏమొచ్చింది, కీడొచ్చింది, బాధ వచ్చింది. అలాగే చాలా సందర్భాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి చేరినప్పుడు మరి కొంతమంది వ్యతిరేకుల వలన, అంటే ఏంటి, ఇంట్లో అందరూ మంచిగా ఉంటారా అండి? ఉండరు. తాగుబోతుడు ఉంటాడు, తిరిగిపోతుడు ఉంటాడు, మరి చెడ్డవాళ్ళు ఉంటాడు, అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అని దూషించేవాడు కూడా ఉంటాడు. సో ఫోన్లే దేవుడి సన్నిధికి వస్తే ఏదో మనసు కుదురు పడుతుంది అనుకుని వచ్చిన వాళ్ళకి ఇంట్లో భర్త ఇంకొంచెం ఎక్కువ తాగి తన్నాడు అనుకోండి, ఆ రోజు ఏమవుతుంది? మొన్నటి వరకు ఆడు నేను చెప్పింది భయపడి ఉండేవాడు శుభ్రంగా, ఇప్పుడు ప్రార్థన చేస్తే వస్తే ఏం చేస్తున్నాడు, నన్ను తంతున్నాడు, ప్రార్థన చేసి ఒప్పుకోవట్లేదు, ప్రార్థన చేయడం వలన నాకేం వచ్చింది, ఆ ఇంటికి శోధన వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది, ఇంకొంచెం కొట్లాట పెరిగింది తప్ప తగ్గలేదని చెప్పి చాలామంది మరి చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే మనిషికి పరీక్ష. ఏం చెప్పండి? పరీక్ష. మరి నిరీక్షణతో గెలవాలి. పరీక్షను ఏం చేయాలా? నిరీక్షణతో గెలవాలి. సమస్యలు రాకుండా ఏ మనిషి లేడు, సమస్యలు లేకుండా ఏ మనిషి లేడు, అలాగే కీడు రాకుండా ఏ మనిషి లేడు. కీడు వచ్చిన తర్వాత పరిస్థితులు మారినప్పుడు కూడా దానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి విషయంలో కూడా మేలు ఉంటుంది, కీడు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇది బ్యాలెన్స్ చేసుకుని వెళ్తేనే జీవితం, లేకపోతే బతుకు బస్ స్టాండే, ఏమి ఉండదు. ఇంకా ఎప్పుడైనా మన జీవితంలో సుఖ దుఃఖాలు రెండు దేవుడు జతపరిచి ఈ లోకాన్ని పంపించి సుఖంగానే ఉండాలనుకుంటే కుదరదండి, ఎవరి వల్ల కాదు అది. కనుక ఆటుపోట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అలాగే ఆటుపోటు మాటలు కూడా పడవలసి ఉంటుంది, అలాగే అనేక రకమైనటువంటి హింసలు ఉంటాయి. ఇవన్నీ కూడా మానవ జీవితంలో సహజంగా జరిగేవి, ఉండేవే. ఇప్పుడు దేవుడు వారిని విడిపించడానికి వచ్చి చెప్పినప్పుడు కాస్త శ్రమ పెరిగిన మాట వాస్తవమే. వాళ్ళకి శ్రమ కలిగినప్పుడు వీళ్ళ విడుదల పొందేస్తారు. ఆ విషయం వీళ్ళకి తెలియట్లేదు. దేవుడు 10 దినాలు మాత్రమే శ్రమ ఉంటుంది, దాని తర్వాత మీకేముండదు, శ్రమ మరి కలుగుదా అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా కొన్ని రోజులు మాత్రమే శ్రమ ఉంటుంది. మీరు చూడండి, ఇంకొంచెం ముందు రోజులకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే 10 అద్భుతాలు స్టార్ట్ అవుతాయో రోజుకు ఒక తెగులు ఎవరి మీద వచ్చి పడుతుంది? ఐగుప్తు మీద పడితే గెర్షోము దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలైన వారు హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి పని ఉండదు, ఏముండదు, వాళ్ళ పని చెప్పినోడే లేడు. చెప్పాలంటే వాళ్ళకి విశ్రాంతి అన్నమాట. వాళ్ళకేమో తిప్పలు, వీళ్ళకేమో శుభ్రంగా వండుకొని తిండాలి. సో ఇలాంటి వ్యత్యాసం అనేది రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎరుగని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి మోషే మీద తిరుగుబాటు చేస్తే మోషే వెళ్ళి దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. కనుక అది సమంజసం కాదు. కష్టము వచ్చిన కానీ, నష్టము వచ్చిన కానీ, ఇష్టము లేకపోని భ్రష్టుడు అయినను కానీ స్రష్టను అనుట మేల, ఇది నీ దృష్టికి ఇది అన్నా వీళ్ళ నా దేవదాసయ్య గారు. కనుక మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. మంచి వాళ్ళకి వస్తాయి, చెడ్డోళ్ళకి ఎందుకు వస్తాయి? చెడ్డోళ్ళకి వచ్చేవి వేరే,
వాడు చేసుకున్న కర్మను బట్టి వస్తాయి అవి. మంచోళ్ళకి వస్తాయి శ్రమలు ఎందుకు? ఇంకా మంచితనంలోకి నడిపించడానికి. మంచోడిని ఇప్పుడు చూడండి, మంచోడిని ఎవరైనా ఒక మాట తిట్టారనుకోండి, వాడు మంచితనమే చూపిస్తాడు, చెడు ఎప్పుడు కూడా చూపించడు. అదే చెడ్డోడిని తిట్టామనుకోండి, వాడు చెడుతనం మొత్తం చూపించేస్తాడు. ఇది తేడా. మంచోడికి చెడ్డోడికి తేడా ఏంటో తెలుసా అండి? అంటే గంధపు చెక్కని నరుకుతూ ఉంటే సుగంధమే వెదజల్లుతుంది కానీ దుర్గంధాన్ని ఇవ్వదు. అదే మీరు పేడ మీద వెళ్ళి రాయి వేస్తే చూడండి ఎంత కంపు వస్తుంది. దాన్ని మీరు ఎంత రాలిసురుతుంటే అంత అది మీ మీద తుల్లుతుంది. అది మీకు కంపుగా రోతగా ఉంటుంది తప్ప దాని వెళ్ళి ఎటువంటి ఇది ఉండదు. అలాగే మనిషి జీవితంలో కూడా మంచివాడుకి ఎన్నన్నా ఎంత మన ఇబ్బంది పెట్టినా మంచివాడు ఎప్పుడు తన మంచితనాన్ని, తన దీవెన మాటను, తన యొక్క మంచి ప్రార్థన జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని చూపిస్తాడు. అంతేకాని చెడుతనాన్ని మాత్రం ఏం చేయడు, వ్యక్తపరచడు. అలాగే దేవుడు కూడా గంధం చెక్కలాంటి వాడే. దేవుని ఎంత మనం బాధిస్తున్నా సరే అన్ని రకాలుగా దేవుడు తన ప్రేమను, తన కనికరాన్ని, తన జాలిని, తన దీర్ఘశాంతాన్ని, తన మంచితనాన్ని మన మీద చూపిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఎన్నోసార్లు సంతాపపడి, బాధపడి, వేదన చెందినప్పటికీ కూడా దేవుడు తన కనికరాన్ని మన మీద చూపిస్తూ ఉన్నాడు. లేకపోతే మనం దేవుడు మనకు వద్దనుకుంటే మనం ఏ పాటోళ్ళం చెప్పండి? ఈ భూమి ఆకాశం అంతటినీ కూడా మడత పెట్టిమంటే మడత అయిపోతాయి ఇవన్నీ కూడా. ఎవడు ఉండడు, మిగలడు ఇంకా. కనుక చూస్తాను, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉన్నాయి. ఈ నార్త్ అండ్ సౌత్ పోల్లో ఏ ఏ పోల్ ఎటు తిరిగినా సరే ఇటువైపు వెళ్తే మంచు కొండ అయిపోద్ది భూమి అంతా కూడా. ఇటువైపు వెళ్తే వాల్కెనోస్కి అన్నిటికీ కూడా ఏమైపోద్ది, అగ్ని సెగలకి చచ్చిపోతారు మొత్తం జనాలందరూ కూడా. ఏమాత్రం ఇంచు అటుకి ఇటు కదిలిందంటే భూమి అయిపోయింది భూమి పని. అలాంటిది ఇంచు కదలకుండా దాన్ని ఒకే కక్షలో మరి రొటేషన్ చేస్తున్నటువంటి, యాక్సెస్లో నడిపిస్తున్నటువంటి శక్తిమంతుడు ఎవరంటే దేవుడు. కేవలం ఎందుకు అండి అంటే దీన్ని నడిపించే డ్రైవర్ అవుతుంది దేవుడు అండి. భూమి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో స్పీడ్గా తిరుగుతూ ఉంటే భూమి మీద ఉన్నట్టు తులిపోవాలి అసలు చెప్పాలంటే. కానీ తులిపోకుండా గ్రావిటేషన్ పవర్ ఏం చేస్తుంది, మనిషిని ఆకర్షించుకుంటూ భూమి మీద మనిషి కదలకుండా ఉంచుతున్నాడు. చక్కగా పడుకుంటే ఏమవుతుంది, మనకి పడుకుంటే భూమి తిరుగుతున్నట్టు తెలుస్తుందండి? తెలీదు. కానీ భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుందో పైన ఉన్న పరమాత్ముడు తెలుసు. నిజంగా మనము అందుకనే భూమి మీద ఉన్నాడు ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత భూమి చూడాలా ఏముంటుంది, అది ఎంత వేగం తిరుగుతుందో తెలుస్తుంది అప్పుడు. కనుక అప్పుడు చూడాలి ఎంత భయంకరంగా ఉంటుందో అది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అలాగా మనిషి జీవితంలో దేవుడు ఎంత ప్రేమామయుడు కాకపోతే మనిషి భూమి మీద పాపంలో పడిపోతే పాపంలో ఉన్న మనిషిని పరిశుద్ధతలో నడిపించడానికి, పరిశుద్ధులోనికి ఉంచడానికి దేవుడు ఎంత పాటలు అందుతూ ఉన్నాడంటే తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని దారబోసి మనుషులందరినీ నాటి నుండి నేటి వరకు క్షమిస్తూ వస్తున్నాడు. దేవుడు క్షమించకపోతే మనిషి బతుకుతామండి? ఒకవేళ చిన్న తప్పుడు ఆలోచన మన బుర్రలోకి వస్తే వెంటనే దేవుడు సురుక్కుమని ఏదో మేకెట్టు గుచ్చినట్టు అయిపోయింది అనుకోండి, ఆలోచిస్తాడా? ఆలోచించడం మానేస్తాడు. కానీ దేవుడు ఎందుకు అనుగుణ టార్చర్ ఎందుకు పెట్టాడంటే, సర్లే నా పిల్లలు ఎప్పుడో టైం తెలుసుకొని ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారు అని దీర్ఘశాంతం కలిగిన వాడు చూస్తున్నాడు. ఈ లోకంలో అన్నీ పెట్టింది ఆయనే. మనిషికి కోపం పెట్టింది ఆయనే, అలాగే కక్ష పెట్టింది, ద్వేషం పెట్టింది, అన్నీ కూడా మనిషి జీవితంలో 2 రకాల మంచి చెడు పెట్టింది దేవుడే. ఇప్పుడు ఆ మంచి చెడు ఫలాన్ని తినడం వల్లే కదా వాళ్ళకి భయం ఏంటో తెలిసింది, సిగ్గేంటో తెలిసింది, కోపం ఏంటో తెలిసింది, ద్వేషం ఏంటో తెలిసింది, అసూయ అంటే ఏంటో తెలిసింది. దాంతోపాటు మంచి ఫలాలు కూడా ఉన్నాయి అందులో. ఆ మంచితనం కూడా ఉంది దాంట్లో, ప్రేమ కూడా ఉంది, దీర్ఘశాంతం ఉంది, మంచితనం ఉంది, అలాగే ఇతరులకు కనికరించడం ఉంది, దయ చూపించడం ఉంది, జాలి చూపించడం ఉంది, ఇవి కూడా ఉన్నాయి. అయితే ప్రతి మనిషిలో కూడా మంచి 2 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మంచిగా పలకరించాం అనుకోండి, అవతలోడు కూడా మంచిగా ఏం చేస్తారు, మనల్ని పలకరిస్తారు. అదే కానీ ఎటకారంగా మాట్లాడామంటే అవతలోడు ఎటకారంగానే మాట్లాడతారు. అందుకనే మనిషి ఒక మిర్రర్ లాంటివాడు. ఒక మనిషి మనస్తత్వం ఎలాంటిది అంటే మిర్రర్ లాంటిది, అద్దం లాంటిది. ఇప్పుడు మనం ఒక ఇతరులను చూసి నవ్వాం అనుకోండి, వాళ్ళు మనం చూసి నవ్వుతారు. ఏంటంటే నీ స్మైల్ వాళ్ళని స్మైల్ చేయించింది. అదే నువ్వు గీరగా చూసావు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏంటి మనిషి నా మీద గీరగా చూస్తున్నారు అని కూడా ఏం చేస్తారు, రివర్స్ చూస్తారు. అవునా కదా? ఒక మనిషిని మనం ప్రేమగా చూస్తే వాళ్ళు ప్రేమగా చూస్తారు, జాలిగా చూస్తే జాలిగా చూస్తారు. అలాగే మనం ఏడుపు ముఖంతో ఉన్నాం అనుకోండి, అవతల కూడా ఏం చేస్తారు,
వాళ్ళు కూడా మనసు బాధపట్టుకొని అయ్యో ఏమైందమ్మా ఏంటి అని చెప్పి ఏడుపు ముఖం పెట్టావు ఏంటని ఏమైందని అని ఏం చేస్తారు? అడుగుతారా లేదా? ఇప్పుడు మన పిల్లలే ఉంటారు వాళ్ళు ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చున్నాడు అనుకోని ఏం చేస్తారు తల్లి వెళ్ళి సడన్గా అప్పటి వరకు నవ్వుకుంటూ వచ్చిన ఆ తల్లి సడన్గా ఆడి ఫేస్ చూడగానే ఈవిడ ముఖం మారిపోద్ది. నా కొడుకు ఏమైపోయిందో ఈరోజు ఏడుపు ముఖం పెట్టాడు ఈవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు దగ్గరికి. వెళ్ళిపోయి ఏమంటుంది, ఎరా ఏమైందిరా ఏం చెప్పురా అంటే అప్పుడు ఆడు ఏదో చెప్తాడు, ఎవడో ఏదో అన్నాడు అత్తాడో కొట్టాడో తోసేసాడని చెప్తే వాళ్ళ అమ్మకి ఏమొస్తుంది? అప్పుడు కోపం వస్తుందా రాదా? సర్లే రేపు వస్తే ఆ స్కూల్లో అడుగుతానులే, హెడ్ మాస్టర్ చెప్తాం, ప్రిన్సిపాల్ చెప్తాం అని ఏం చేస్తారని ఓదారుస్తుందా లేదా? సో ఇది ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఫీలింగ్ అండి. ఈ ఫీలింగ్ అండ్ ఇమోషన్స్ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. కనుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు సంధికి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అవుట్ సైడ్ ఓన్లీ, నాట్ ఇన్సైడ్. దేవుని సంధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరి చూసుకోవాలి అన్నాడు దేవుడు. ఏం చూసుకోవాలంట అండి? నీ ప్రవర్తన సరి చూసుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈయన వెళ్ళాడు, ఇజ్రాయెల్ ప్రజల కష్టం వచ్చింది, వాళ్ళు ఏడుపు మొఖాలు పెట్టగానే ఈయన ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చాడు. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి ఏడుపు ముఖం పెట్టుకొచ్చి దేవుడితో అంటున్నాడు అన్నమాట. ఏమని? నువ్వెందుకు పంపావు నన్ను, ఎందుకు వాళ్ళ దగ్గరికి పంపించావు, వాళ్ళకి ఎందుకు కీడు పంపించావు, ఇప్పుడు నీ వాళ్ళే కదా వీళ్ళందరూ ఇంత సఫర్ అవుతున్నారు అని దేవుడిని మళ్ళీ ఎద్దేవా చేస్తున్నాడు అన్నమాట. అది మనిషి యొక్క మనస్తత్వం అది అనమాట. అది దేవుడు అలా కోపం అయిపోతే అలా అవుద్దండి? అవుద్దా? దేవుడు కోపం అయిపోయి మొత్తం ప్రళయం అయిపోద్ది, సృష్టి అంతా నాశనం అయిపోద్ది మొత్తం. కనుక సమన్వయం పాటించడం అనేది చాలా అవసరం. ఒక మనిషి ఇప్పుడు 6 లక్షల మంది ప్రజలు తిరుగుబాటు చేస్తే ఒక మనిషి ఏం చేయగలడు చెప్పండి? పైన ఉన్నటువంటి ఆ పరమాత్ముడు చెప్పాడని నమ్మి ఈయన చెప్పాడు, రైటే. సో వీళ్ళ దగ్గర నుంచి మరి సొల్యూషన్ రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికే వెళ్ళాలి. కానీ దేవుడిని అలా అడగకూడదు. నువ్వెందుకు కీడు పంపించావు, నన్ను ఎలా పంపించితివి, వీళ్ళ మీద మరింత కీడు ఎందుకు చేసావు అని అడగకూడదు దేవుడిని. తప్పది. ఏమంటే అలా అంటారా చెప్పండి? ఒక్కో సందర్భంలో మనకు కూడా కష్టాలు వస్తే ఏం దేవుడు నాకేం చేశాడు, మా కుటుంబానికి ఏం చేశాడు, మాకే అన్ని కష్టాలే, అందరూ కూడా మమ్మల్ని శత్రువులుగానే చూస్తున్నారు అని అనుకునే మనస్తత్వం లేని మనుషులు లేరు భూమి మీద. అవునా కదా? ప్రతి ఓడు అలాగే అనుకుంటాడు. ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? అన్ని బాధ జరిగితే సంబరం, జరగకపోతే ఇంకంతే. సంకోచము, బాధ, ఇబ్బంది అన్ని రకాలైనవి మనిషికి వస్తూ ఉంటాయి. అలాగే ఇజ్రాయెల్ ప్రజలైన వారికి కూడా పండగ రోజులు వస్తాయి అన్నమాట. ఈ పండగ రోజులు వాళ్ళు శుభ్రంగా సంతోషంగా తినే రోజులు వచ్చినప్పుడు అలా ఆనందపడతారు. వీళ్ళకి పండగ రోజులు పోయి ఏమొస్తాయి? వీళ్ళకి కష్టాల రోజులు వస్తాయి. ఎవరికి? ఐగుప్తీయులకి. అప్పుడు ఎవరు చూస్తారు? ఇవన్నీ కూడా భక్తిహీనులకు శ్రమలు కలుగుట చూచి భక్తిపరుడు ఏమవుతాడు? సంతోషించెదరు. అలాగా అవుతాయి చాలా సందర్భాలు మన జీవితంలో కూడా. ఇప్పుడు మన ముందు భక్తిహీనులైన వారు ఏం చేస్తారు? సంతోషపడతా ఉన్నప్పుడు మనం బాధపడతాం. అందుకేనంట కష్టము అంటే ఎవరు కష్టపెడతారో వారిని చూసంటే మనం కష్టం పెట్టుకోకూడదు అంటండి. కష్టం పెట్టుకుంటే దుష్టుడు అయిపోతాం అన్నాడు దేవుడు. అంటే దుష్టులు వర్తిల్లుట చూచి దేవదాసు ఏమన్నారు? కష్టము పెట్టుకోవద్దు, కష్టము పెట్టుకుంటే నీవు దుష్టుడుగా మారిపోతావు అన్నాడు. ఎవరిని చూసి అంటండి? వాళ్ళని చూసి, దుర్మార్గుల్ని దుష్టుల్ని చూసినప్పుడు మనకేమొస్తుంది? కష్టం వస్తుంది. కష్టం రాగానే ఏం చేయకూడదు? మనం బాధపడి మనం కష్టం పెట్టుకున్నాం అనుకో, మనకు దుష్టులు అయిపోతాం. అప్పుడు వాళ్ళకి మనకి సంబంధం తేడా ఏమీ కూడా లేదండి. అందరూ ఒకేలాగా ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు అవతరోడు దుష్టుడు, అవతరోడు దుష్టుడు అయిపోయినట్టే అవుతుంది. ఒక మాటకి మాట ప్రత్యుత్తరం ఇస్తే అది కరెక్ట్ అయిన పద్ధతి అంటారా? సాత్వికమైన నాలుక జీవవృక్షము. అలాగే ప్రేమతో నవ్వుతో పలకరించడం కూడా మంచి అలవాటు. యేసయ్య చూడండి, ఒక పాపపు స్త్రీ పట్టుబడిన తర్వాత ఆమెను ఏమని అంటున్నాడో తెలుసా అండి? అమ్మా నిన్ను ఎవరూ శిక్షించలేదా అంటే, నన్ను ఎవరూ శిక్షించలేదు ప్రభువా, నేనును నిన్ను శిక్షించను, ఇక నుంచి పాపము చెయ్యొద్దు. ఏమండి ఇవాళ రేపు పోలీసు వాళ్ళకి ఇలాంటి వాళ్ళు దొరికారనుకోండి ఏమంటారు చెప్పండి?
రకరకాల బూతులు ఆడతారు, తిడతారా లేదా? ఎన్ని రకాలుగా తిడతారు వాళ్ళని. తిట్టి మంచిగా మాట్లాడతారా? ఏ మాత్రం గౌరవం, మంచి చెడ్డ ఉండదు. మరి యేసయ్య తీర్పరి, అంటే తీర్పు తీర్చేటువంటి జడ్జిమెంటల్ గాడ్ అతను. అతని దగ్గరికి ఎంతమందో వచ్చి ఈవిడలో పాపం, ఈవిడ రాళ్ళు పెట్టి కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. బోధకుడు నువ్వేం చెప్తావు? మీలో పాపం లేని మొదలు రాయేయండి నన్ను. మొత్తం రాళ్ళు పడి సిలిపోయే తర్వాత దేవుడు ఆమెను రక్షించాడు. కనుక మన జీవితంలో కూడా ఎవరిని మనం అనే ముందు మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలన్నమాట. అంతే. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? నీ కంటిలో దూలగుంటుండగా ఎదుటివాడి కంటిలో నలుసును చూడండి ఎలా. ఇప్పుడు నేను కరెక్ట్గా దేవుల్లో ఉన్నాను అంటే నేను పలానోడిని నువ్వు చేసింది రాంగ్ అని నేను చెప్పగలను. ఒకవేళ నేనే తప్పుగా ఉన్నాను అనుకోండి, నీ పక్కనోడు చెప్పగలనా? చెప్పగలుగుతామా మనం? వాళ్ళు అవుతుందా? అది అవ్వదు. కనుక మనం క్లియర్గా ఉండి పక్కన వాళ్ళకి ఇగో ఈ పలానా రాంగ్ ఉంది, పలానా తప్పు ఉంది అని సాత్వికంతో చెప్తే అవతలోడు ఏం చేస్తాడు? చెప్పే పద్ధతి కూడా ఉంది. మళ్ళీ అది కర్కశంగా చెప్పకూడదు. ఏం చెప్పాలా? సాత్వికంతో చెప్పాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏం చేయాలంటే సామవేద దండోపాయముల చేత అంటారు. సామ అంటే ఏంటి? సాత్వికంగా మంచిగా చెప్తాం. నేను స్కూల్లో టీచర్గా చేసేటప్పుడు ఏమంటారంటే పిల్లలు ఫస్ట్ సైలెంట్గా ఉండమని చెప్తాం, అడ్వైస్ ఇస్తాం. అందరూ సైలెంట్గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, ఎవరి పని వాళ్ళు చెయ్యండి అని చెప్తాం. చెప్పినప్పటికీ కూడా వినలేదు అనుకోండి, బెత్తం తీసుకొని ఏం చేస్తాం? ఒక సౌండ్ దబ్బన సౌండ్ చేసి అందరూ సైలెంట్గా ఉంటారా, గొరవేయమంటారా అని రెండోసారి వార్నింగ్ ఇస్తాం. ఏమిస్తాం చెప్పండి? సెకండ్ టైము వార్నింగ్ వెళ్ళింది అనేసరికి ప్రతి వాడు ఏమైపోవాలా? అలర్ట్ అయిపోవాలా. అరే సారు బెత్తం బల్ల మీద కొట్టి ముందు సైలెంట్ అన్నాడు, తర్వాత ఏం చేశాడు? కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మూడోసారి కూడా గోల్ చేశారు అనుకోండి, ఏమవుద్ది? వరుసగా బెంచ్లో ఉన్నాడిని కొట్టుకుంటూ వెళ్ళాను అనుకోండి, అవతల అందరూ కూడా సైలెంట్ అయిపోతారా లేదా? దాన్ని దండోపాయం అంటారు అన్నమాట. ఇప్పుడు పిల్లలు సైలెంట్గా ఉంటారా? ఉంటారు, చచ్చినట్టు ఉంటారు. ఎందుకు ఉంటారు? వాళ్ళకి నోటితో చెప్తే అర్థం కాల, గట్టిగా అరిసి చెప్పినా అర్థం కాల, బెత్తంతో చెప్తే అర్థమైంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలా? బెత్తంతోనే చెప్పాలి. అలాగా దేవుడు కూడా అన్నమాట సామవేదం వాడతారు. ఫస్ట్ దేవుడు ఎలా వాడతాడంటండి? సామవేదం. ఇప్పుడు ఫరో రాజుకి సామవేదమే చెప్తున్నాడు ఫస్ట్. ఏంటంటే మంచిగా నాయన మా వాళ్ళు 3 రోజులు అంత దూరం వెళ్ళి ఏం చేస్తారు? బలి అర్పించుకోవడానికి, పండగ చేసుకోవడానికి పంపించమంటే మంచిగా చెప్తే ఏమంటున్నాడు? ఎర్రవేగతనం అనమాట. యెహోవా ఎవడో నీకు ఎందుకు దేవుడు అనేటప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మో దేవుడు అనేసరికి ఏం చేయాలా? కొంచెం ఏం కలగాల? భయం అనేది కలగాలా లేదా? ఇప్పుడు ఎవరైనా మా పెద్దోడి పేరు చెప్తే మనం ఏమవుతాం? భయపడతాం లేదా? మొన్న ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తా ఉంటే ఒక ఫ్యామిలీ, ఆర్మీ వాళ్ళన్నమాట. అతను ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. నువ్వు కూడా ఉన్నట్టున్నావు కదా ఆ రోజు, లేవా? సో అయితే ఆ రోజు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే ఆ ఆర్మీ అతను చిన్నపిల్లలు అన్నమాట. అంటే 5 సంవత్సరాలు పైన పిల్లలకి ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలా. టీటీ వాళ్ళకి ఏం చేయాలా? టికెట్ అంటే రిజర్వేషన్ బుక్ చేసుకోవాలి, వాళ్ళతో కూడా బర్త్ బుక్ చేసుకునే వెళ్ళాలి. అయితే వాళ్ళు ఎక్కడ చాలా రాంగ్ నుంచి ఇంకా ఎక్కడికో వెళ్ళాలి వాళ్ళు. అయితే ఏం చేయలేదంటే ఎంతోమంది టీటీని మేనేజ్ చేసుకుంటూ వచ్చినట్టు ఉన్నారు. కరెక్ట్గా విశాఖపట్నం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక టీటీ ఎక్కాడు, టికెట్ స్క్వాడ్. ఆయన ఏమన్నాడంటే మీరు పిల్లలు ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు అండి. 7 సంవత్సరాలు మరి టికెట్ తీయాలి కదా, ఎందుకు తీయలేదు అంటే ఫస్ట్ ఆ టీటీగా చెప్తున్నాడు, లేదంటే మీరు ఏం చేయాలా, మనం టికెట్ ఇచ్చేయాలా, మీరు డబ్బులు ఎంత కట్టండి, పెనాల్టీ కట్టేస్తే నేను రిసిప్ట్ కట్ చేసి ఇచ్చేస్తాను అని అంటే అవతలాడు ఊరుకో వినేసి వెంటనే రిసిప్ట్ కట్ చేసేయాలి కదా. కట్ చేయకుండా ఏం చేస్తున్నాడంటే నాకు మీడియా వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు పొలిటికల్ వాళ్ళు తెలుసు, నేను ఫోన్ కొడుతాను, నాకు టీటీలు ఉన్నారు, నాకు టీటీలు తెలుసు అని ఏం చేశాడు? ఆడి దగ్గర సోదేసాడు అన్నమాట. ఆడేమన్నాడు తెలుసా?
నీకు ఏ టీటీ తీసుకో ఆడి ఫోన్ లైన్ తీసుకో ఫస్ట్. నీకు పొలిటీషియన్ వాళ్ళు తెలుసా ఆడిని కూడా లైన్లో తీసుకొని రా. లేదంటే నీకు ఎవరు తెలుసో వాళ్ళ లైన్, నాకు లైన్ ఫోన్ ఇవ్వు, వాళ్ళు నాతో మాట్లాడమని నేను చెప్తాను ఆడతాను. నా రూల్ని నేను ఎప్పుడు పాటిస్తాను. నా రూల్కి నువ్వు వ్యతిరేకంగా ఈరోజు నన్ను ఇచ్చేసావు కనుక ఇంకా నిన్ను వదిలేదు లేదని ఆడికి ఏం చేశాడు, ఫుల్గా అవతలోడికి చెమటలు పట్టేసి, ఏంట్రా బాబు 1400 1500 డబ్బులు కట్టేసింది పోయి ఈరోజు ఏం చేసాం, ఇంకా ఆడికి మనశ్శాంతి లేదు ఆడికి. మొత్తానికి ఇక చివరికి ఏం చేశారు, ఆర్పిఎఫ్ పిలుస్తాను, మిమ్మల్ని ఎవరో ఒకరు ఏం చేస్తారు, వస్తారు, వాళ్ళు కరెక్ట్గా మీకు బుద్ధి చెప్తారు అనేసరికి ఆడు ఏం చేశాడంటే, సార్ నా తప్పు అయిపోయింది క్షమించండి, మాకు ఎవరు తెలిసిన ఎవరు లేరు ఇది అది అని చెప్పేసి కాలబేరంగా వెళ్తే ఆడి అన్ని డబ్బులు కట్టి రిసిప్ట్ కట్ చేసుకొని మూసుకుని కూర్చున్నాడు. అదేదో ముందు చేస్తుంటే అవుతుంది కదా. గవర్నమెంట్ ఆఫీసర్తో గవర్నమెంట్ ఉద్యోగులతో ఏం చేయకూడదు, కలహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి రూల్స్ ఆల్వే, మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఇంటి మంచిది, లేకపోతే ఏం చేయాలి, వాళ్ళు అన్న డబ్బులు ఇచ్చేయాలి అంతే. దానికి మనం వ్యతిరేకంగా ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అలాగా మంచితనంతో పోతే అంత సంతోషంగానే ఉంటుంది, కెలుక్కుంటే ఏమవుద్ది అంత బాధాకరంగానే ఉంటుంది. కనుక ఇలాంటి సంఘటనలు చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనిషి విషయంలో చాలా దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటాడు, కానీ మనుషులు సరిగ్గా ఉండకుండా దేవునికి కెలుక్కుంటే ఏమవుద్ది, అక్కడ చాలా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం ఈ మధ్య చూసాం, లాస్ ఏంజల్స్లో అక్కడ ఒక పట్టణం ఉంది, మంచి ఫిల్మ్ ఇండస్ట్రీ, హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నటువంటి పట్టణం. వాళ్ళు ఏదో టీవీ ఛానల్స్ పెట్టుకోనో ఏదో పెట్టుకోనో వాళ్ళు ఏం చేసుకోవాలా, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలా, దాని లిస్టులోని దేవుడు అనే పేరు కూడా పెట్టి వాళ్ళు మార్కులు ఇచ్చుకొని దేవుడికి 0 మార్క్ ఇచ్చారు. ఎలా ఉంటుంది చెప్పండి, మిమ్మల్ని ఎవడురా దేవుడు మధ్యలో తీసుకొని రమ్మంది అని చెప్పి దేవుడికి వస్తా లేదా కోపం. లాస్ ఏంజల్ అంటే వెరీ వెల్తీ సిటీ, అది మంచిగా డెవలప్మెంట్ అయినటువంటి సిటీ. ఒక ఆడదాయి వచ్చి ఏం చేస్తుంది అంటే దానికి ఒళ్ళు కొవ్వెక్కి చెప్తుంది అన్నమాట, ఏమని, ఆ మార్కులు వేసుకొని దేవుడి దగ్గరికి వచ్చేస్తే అపహాస్యంగా మాట్లాడుతుంది. గాడ్ ఈజ్ 0 అనగానే మొత్తం 0 చేసేసాడు. ఏమొచ్చింది, గట్టి పరకు రాసుకొని మొత్తం అంత అగ్గంటుకొని మొత్తం సిటీ కాలిపోయింది. జనాలు అందరూ కూడా వాళ్ళ డబ్బులు ఆస్తులు అన్నీ పట్టుకొని ఏం చేశారు, వేరే నగరాలకు పారిపోయారు. మొత్తం కోట్లాది రూపాయల నష్టం అనేది అయిపోయింది. ఎవరితో పెట్టుకున్నారు, దేవుడితో చెలగాటమా, దేవుడితో మాటలా? అంటే ఎంత పనికి మాలినటువంటి బుద్ధి అంటే వాళ్ళది. కాస్త దేవుడు డబ్బులు ఇచ్చాడు, మంచిగా అందం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు అనేసరికి సినిమాల్లోనే రంగులు వేసుకొని యాక్టింగ్ చేసుకున్న వాళ్ళకి ఒళ్ళు కండకావరం ఎక్కిపోయి దేవుడితో పెట్టుకొని ఏం చేశారు, ఈరోజు మొత్తం ఆ సిటీలో అందరూ నష్టపోయే మాట ఒక్క వ్యక్తి పలికింది, అందరికీ కష్టం అనేది కలిగి వచ్చింది. అందుకనే ఎప్పుడైనా సరే ఏం చేయాలి, నీ నోరు కాచుకునేవాడు వారి ప్రాణాన్ని కాపాడుకును. బైబిల్ చెప్తున్నటువంటి సత్యాలు ప్రతి ఒక్కరు గమనించాలి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఎవరితో పెట్టుకోకూడదు, దేవుని దృష్టిలో పడడం కానీ దేవునితో పెట్టుకోవడం అనేది అతి భయంకరమైనది. అందుకనే దేవుని బిడ్డల జోలికి కానీ, దేవుని జోలికి కానీ, దేవుని ప్రవక్తల జోలికి కానీ, దేవుని యాజకుల జోలికి కానీ ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అయితే చాలా సందర్భాలు మా పాస్టర్ గారు అంటూ ఉంటారు, నువ్వు ఎవరు పడితే ఆ పాస్టర్ గారుని ఏం చేస్తున్నావు, ఇష్టానుసారంగా అనేస్తున్నావు, అది అంటున్నావు ఇది అంటున్నావు, మరి నువ్వు ఆలోచించుకో ఒకసారి అని నాకు అంటారన్నమాట. నేను పాస్టర్ గారు ఎవరికి నేను వ్యతిరేకం కాదు, వాళ్ళు చేసే పనులకి వ్యతిరేకం. నేను వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం ద్వేషం ఏమనేది లేదు, వాళ్ళ వైఖరి మార్చుకోమని నేను చెప్తాను. అవునా కాదు, దేవుడు చెప్పింది ఒకటైతే మీరు ఎందుకు ఇంకోటి చెప్తున్నారు, మీ స్వలాభం కోసం మీరు ఆలోచించి దేవుడి దగ్గర దోషులు అవ్వద్దు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు ఏమేమవద్దు, దేవుడి దగ్గర మోసపోవద్దు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపడు. నేను చెప్పిన మాటగా దేవుడే చెప్తున్నాడు, జర జాగ్రత్తగా ఉండండి. ఏం చేస్తారు, గొర్రె చర్మాలు కప్పుకొని తోడేళ్ళు మీ మధ్యకి వస్తారు, వాళ్ళని చూసి మీరు ఏం చేయొద్దు, మోసపోవద్దు అని చెప్పిన మాటని నేను ఇంకొంచెం కష్టంగా ఏం చేస్తున్నాం, దాన్ని చెప్పడం జరుగుతుంది అంతే. కొంచెం అర్థమయ్యే పరిభాషలో ఏం చేస్తున్నాం, చెప్తున్నాం అంతే తప్ప దాన్ని వాళ్ళని విమర్శించడం అనేది మనం కాదు. చేసిన వాళ్ళు లేరండి. చూడండి, ఒక ఆవిడ నిన్న రీల్స్ చూస్తుంటే ఒక ఆవిడ చెప్తుంది, సాక్ష్యం చెప్తుందన్నమాట. ఏమిటంటే ఆ సాక్ష్యం అంటే, ఆవిడకంట
మంచి అల్లుడు రావాలి, అంటే వాళ్ళ కూతురికి మంచి పాస్టర్ లాంటి అల్లుడు రావాలని ప్రార్థన చేసిందంట. ఫోన్ మొత్తానికి మంచి పాస్టర్ని ఇచ్చాడనమాట అల్లుడిగా. అది అంతవరకు బాగానే ఉంది నాకైతే. కానీ ఆవిడ ప్రార్థన ఇంకోటి చేసిందంటే ఏమంటే, పరలోకం అంతా బంగారమేనంట అండి, దాంట్లో నుంచి 1 తులం బంగారం ఇసిరే ప్రభువా అని అందంట. ఏటంది? తులం బంగారం అంటే అల్లుడు పెట్టడానికంట, అది కూడాను. అంటే ఆవిడంట హైదరాబాద్లో కూకట్పల్లి వెళ్తుంటే అక్కడ చైన్ దొరికిందంట, తులం చైను. మా చైన్ ఎవరిదో ఏంటో అది ఏంటి మరి, అనవసరం ఇంకా అంత. ఆ చైన్ ఈవిడి కోసమే ఆకాశం నుంచి ఇసిరిసాడు దేవుడు అని చెప్పి ఆ చైన్ పట్టుకొచ్చి సాక్ష్యం చెప్తుంది మళ్ళీ, అది కూడాను. కింద ఏమో అది ఉంటారు కదా, కామెంట్లు పెట్టడం, రకరకాల తిట్లు తిట్టడం, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎవరికి అవమానం అదంతాను? దేవునికన్నా. ఏమమ్మా నీకు పరలోకం నుంచి చైన్ ఇసేస్తే ఆడి కింద కూడా అంటాడమ్మా 1 కేజీ బంగారం వేస్తామని చెప్పాల్సింది, బాగుండేది, తులం వేసి సరిపోద్ది అని అంటే చూడండి ఎంత ఎటకారంగా ఉందో దేవుడి మాటలు అంటే. ఇంకొక ఆవిడ మళ్ళీ చెప్తుంది ఏమంటే, వాళ్ళ ఆయన అంట తాగి వచ్చే ఆవిడకి గొడ్డలు పట్టుకొని అంట ఎలా పడితే అలా నరికేశాడట అండి. పీక ఊడిపోయింది అంటది, చెయ్యి ఊడిపోయింది అంటది, కాలు ఇరిగిపోయింది అంటది, ఎక్కడ పడితే అక్కడ నడుము మీద వేసేసాడు అంటది. ఇన్ని పోట్లు పడినాడు చచ్చిపోతాడా బతుకుతాడా చెప్పండి ఎవరన్నా? కానీ ఆవిడకి ఎక్కడ గాయాలు లేవట, ఏమీ లేవంట, అంటే ప్రభు స్వస్థపరిచాడని చెప్తుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఈయనవాడు పిచ్చోడైతే చెప్పేవాళ్ళు కూడా పెద్ద పిచ్చోళ్ళు అన్నమాట వీళ్ళు. అంటే అలాంటి సాక్ష్యాలు చెప్పి జనాలను ఏం చేస్తున్నారు? మోసపోస్తున్నారు. మరి ఇలాంటివి హర్షించాలంటారా? ఇలాంటివి ఒప్పుకోవాలంటారా? ఇలాంటి వీటిని ఎంకరేజ్ చేస్తున్న పాస్టర్లు వాళ్ళ వెనకాల ఉన్నాడు, వాళ్ళు చేస్తున్నారు కనుక ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసారన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళే అబద్ధాలు చెప్పుకొని తిరుగుతుంటే మేమెందుకు తిరగకూడదని ఇప్పుడు వీళ్ళు పాస్టర్ మేసాలు వేసుకుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు కానీ 2 మాటలు సాక్ష్యం చెప్పడం వచ్చేసారి పాస్టర్లు అయిపోతున్నారు అందరూ. ఈ యూట్యూబ్ ఒకటి తయారైంది కదా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకా మరి ఏం పనికిరానివన్నీ కూడా ఏం చేస్తారు? దేవుడి మీద అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు. దీనివల్ల దేవుని నామానికి ప్రతిరోజు దూషణ కలుగుతుందండి, దోషం కలుగుతుంది. దేవుని నామం అవమానింపబడుతుంది. ప్రతిరోజు ట్రోలింగ్ చేసిన ఎదవలు తయారైపోయారు. ఇప్పుడు మంచోడు మాట్లాడినా కూడా ఆయన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందువల్ల? చెడ్డోడు అలా తయారవడం వల్ల మంచోడు కూడా ఇప్పుడు ఏమైపోతున్నాడు? ట్రోలింగ్లోకి వస్తూ ఉన్నాడు. నేనే ఉన్నాను, మంచి మాటలు చెప్పాను అనుకోండి, ఇంకా నేను అంతవరకు వెళ్ళలేదు, ఎవడికి కూడాను నేను తెలియదు కనుక, పరిచయం లేదు కనుక నన్ను ఎవరు ట్రోల్ చేయడు. కానీ ఆ స్థాయికి వెళ్తే ఏం చేస్తారు? మన కూడాను మొదలెడతారు, ట్రోలింగ్ చేయడం మొదలెడతారు, ఇలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పేసి. కనుక ప్రతి మనిషి కూడా అలా మారిపోవడానికి కారణం వీళ్ళ వల్లే. లేకపోతే ఒకప్పుడు చిన్న మాట పరాయి దేవుడిని అండాలంటే భయం అండి ఎవరికైనా సరే. ఒక యేసుప్రభుని అన్నానన్నా, ఒక రాముడిని అనాలన్నా, ఒక కృష్ణుడిని అనాలన్నా, ఒక సాయిబాబాని అనాలన్నా ఒకప్పుడు ఏం చేస్తారు? అందరూ కూడా భయపడు. ఈరోజు ఎవరు దేవుడిని వాళ్ళు ఇచ్చలవిడికి ఏం చేస్తున్నారు? వాళ్ళ దేవుడు వీళ్ళు దేవుడిని వాళ్ళు దేవుళ్ళు తిట్టేసుకుంటున్నారు, నీళ్ళు తిట్టేసుకుంటున్నారు. అంటే ఎంత భయంకరంగా మారిపోయిందంటే మరి అసలు దేవుడు అంటే భయం లేకుండా పరిస్థితి వచ్చిందన్నమాట. దేవుడు అనే మాటకి అర్థం లేకుండా అయిపోయింది. చూసారు ఎంత భయంకరంగా ఉందో. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాం తప్ప, వాళ్ళని పేరు పెట్టో, పని కట్టో, వాళ్ళ థంబ్నెయిల్ పెట్టో, వాళ్ళ ఫోటోలు పెట్టో వాళ్ళు తిట్టాల్సిన అవసరం నాకేమీ లేదు. ఒక పాస్టర్ గారు గుడ్ అతను బైబిల్ మిషన్ జోలికి వచ్చాడు. అతను ఇచ్చినటువంటి కౌంటర్ పెట్టి దెబ్బకి నోరు మూసేసి మరి ఇంకా వీడియో పెట్టడం మానేశాడు. అతను పాస్టర్ బిబు అని చెప్పి అతను హైదరాబాద్లో ఉంటాడు. హితబోధ అనే దానికి అతను చాలా మంచి వక్త. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఆయన వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీద రక్షణ టీవీలో డిబేట్స్ చేసేవాళ్ళు, డిస్కషన్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మంచి వక్తులు, వాక్య పరిజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళే. కానీ బైబిల్ మిషన్ జోలికి వచ్చాడు. దేవదాస్ అయ్య గారు దైవ సన్నిధి బరంపురం జోలికి వచ్చాడు. నాకు యాక్చువల్లీ నేను ఎక్కువగా ఆ పాస్టర్లు రక్షణ టీవీ అని పెద్దగా చూడను. నేను ఎప్పుడు వస్తే చూడడం తప్పించి పెద్దగా నేను చూడను. అయితే ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు నాకు. హైదరాబాద్లో మనకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. అతను ఫోన్ చేసి, అండ్ అయ్యగారు మరి మన బరంపురం గురించి, సన్నిధి గురించి పుస్తకం ఏదో ఉందంట కదా, దాని గురించి తప్పుగా ఒక పాస్టర్ గారు
మాట్లాడుతున్నారు, మరి మన బైబిల్ మిషన్ వాళ్ళందరూ కూడా అతనికి ఏదో కౌంటర్ చెప్తున్నారు కానీ ఆయన వినట్లేదు, ఇంకా విస్తృతం చేస్తున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు, దేవదాసయ్య గారు బోధన తప్పు పడుతున్నాడు, దేవదాసయ్య గారిని తప్పు పడుతున్నాడు అంటే అప్పుడు నేను స్పందించాలా లేదా అని ఆలోచించి అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అన్నమాట. సరే అని చెప్పి సరే సాత్వికంగా 2 మాటలు చెప్దాంలే, ఎందుకు వచ్చింది గోల అని చెప్పి అతను వీడియోస్ని అప్పుడు థంబ్‌నెయిల్‌గా పెట్టుకొని నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టాను. ఏమంటే బిబ్బు గారు మీరు ఆవేశపడి ఏమీ అనకండి, మీరు అవసరమైతే హైదరాబాద్ నుంచి టికెట్ కట్టుకొని బరంపురం వచ్చేయండి. వస్తే ఇక్కడ పాలూరు బంగ్లా ఉంది, క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఉన్న మనుషులు కూడా ఉన్నారు, కొంత వాళ్ళ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేయొచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. ఆ విషయాలన్నీ కూడా జరిగినవే, కొంత చరిత్రపూర్వకంగా రాయబడిన ఒక చరిత్ర ఆయన యొక్క జీవిత చరిత్రలో పొందుపరచబడడం జరిగింది. అయితే భక్తులైన వారు కొంత మాట చెప్పిన మాటని మనం పరిధిలోకి తీసుకోవాలి. దేవదాసయ్య గారు చెప్పిన తప్పు ఆ మాటని ఎలాగ తప్పు పడుతున్నాడంటే, దేవదాసయ్య గారు అన్న మాట దిట్టమైన ఖరీదు వెయ్యాలి అన్నారంట. ఒక పుస్తకం అంటే రాకడకు సంబంధించినటువంటి సూచనలు కలిగినటువంటి పుస్తకం ఒకటి రాయబడింది ఆత్మానమ్మ గారి ద్వారా. ఆ పుస్తకానికి ప్రపంచంలో ఏ పుస్తకం లేనంత ఖరీదు అయినటువంటి పుస్తకంగా అది ఏమవ్వాలి, ప్రచురణ చేయబడాలి అన్న మాటను తప్పుపడుతున్నాడు అతను. అంటే బైబిల్ కంటా గొప్ప పుస్తకమా అది అని ఈయన కంపారిజన్లోకి వచ్చి దాన్ని విమర్శిస్తున్నాడు. అదే ఆయన విమర్శన. సరే అది దొరికితే కదా ఎవడైనా చెప్పడానికి. ఆ పుస్తకం లేదు, ఏమీ లేదు, ఆయన అబద్ధాలు చెప్పాడని చెప్పుకొచ్చాడు. నిజంగా వాస్తవం దొరికితే కదా పుస్తకం ఉన్నట్టు. రాయబడ్డం పెద్దలు ఎన్నో చెప్పారు, ఎన్నో రుజువులు అనేవి కరెక్ట్గా ఉన్నాయి. అక్కడ చర్చికి, అక్కడ ఇంటికి, అక్కడ ఉన్నటువంటి పాలూరు బంగ్లాకి ఎన్ని ఫర్లాంగుల దూరం ఉందనేది కూడా దేవదాసయ్య గారు ప్రతిదీ కూడా కరెక్ట్గా చెప్పారు. దాంట్లో ఎటువంటి రాంగ్ అనేది తప్పు అనేది కూడా లేదు. కనుక కొంతమంది ఏంటంటే కావాలని ఓ పెద్ద ఆయన మీద ఏం చేయాలో బురద జల్లితే దానివల్ల ఏదో కొంత వ్యూస్ పెరుగుతాయి, జనాలు పెరుగుతారు, బైబిల్ మిషన్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, లక్షల మంది ఉన్నారు అభిమానులు అందరూ కూడా చూస్తారన్న ఉద్దేశంతో పూర్ణికి ఎదుగుతారన్నమాట. నేను అలా చెప్పాను, బాబు అవన్నీ కాదు, దేవదాసయ్య గారు ఏది చెప్పారో అది ఆయన ఆత్మ అనుభవం బట్టి చెప్పారు, దాన్ని మీరు వేరే అనుభవంతో మీరు చెప్పొద్దు, దాన్ని జోలికి రావద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పడం వలన కొన్ని రోజులకి అలా ఏమయ్యారు, మరి ఆ వీడియోస్ ఆ డిబేట్స్ చేయడం అనేది మానేశారు. కనుక దీన్ని బట్టి మన ప్రతి ఓడితో అలా తగిలేమనుకోండి ఏమవుతుంది, మనకు అనవసరం, ఆ టైం వేస్ట్. వాళ్ళందరితో మనం ఏం చేయకూడదు, వాళ్ళని మనం మాటని వాళ్ళతో మనం మాట అనిపించుకోవాల్సిన అవసరము లేదు. అది కంట్రోవర్షియల్ అవుతుంది తప్ప కాంప్రమైజ్ ఎప్పుడు కూడా అవదు. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త అయితే కాదు. ఇప్పుడు కోరుండి వెళ్ళి రాధా మనోహర్ దాస్ని వాళ్ళని వీళ్ళని అందరూ కూడా మన వాళ్ళు వెళ్ళి రోజు తిట్టారు కనుకనే వాళ్ళు రెచ్చిపోయి ఏం చేస్తున్నారు, ఇప్పుడు రోజుకో వీడియో పెట్టి రకరకాలుగా అన్నారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటిది ఏంటో వాళ్ళకి తెలుసు, అది చెప్పంటారా అంటే చెప్పరు ఎవరు కూడాను. కానీ మన దాంట్లో ఏముంది ఏంటంటే అగో లోతు తండ్రి అయ్యి ఉండి అలా కుమార్తెలతో సైనించాడు, అది ఇది అదొక పెద్ద హైలైటెడ్ టాపిక్గా తీసుకుంటున్నారు. వాళ్ళు వాస్తవాన్ని చూస్తే మనుషులు తప్పు చేస్తే దేవుడు సరిదిద్దుతున్నాడు, దావీదు తప్పు చేస్తే దేవుడు సరిదిద్దుతున్నాడు. శిక్ష ఇచ్చాడా లేదా, వదిలేశాడా అంటే వాళ్ళని? దావీదు అయితే ఏంటి, లేకపోతే సంసోన్ అయితే ఏంటి, లేదంటే ఇంకెవరైతే ఏంటి, దేవుడికి ఎవడు గొప్పవాడు కాదు. మోషేకి పుట్టినటువంటి పిల్లల్నే వదలలేదు ఆయన, వెళ్ళి సంహరించబోతుంటే వెంటనే సున్నతి చేస్తే ఆగారు ఆయన. సో అలాంటిది దేవుడికి పెద్ద చిన్న ధనిక పీద అనే రోత అనేది ఏమి కూడా వ్యత్యాసం లేనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అందరినీ సమాన తత్వంతో చూసే దేవుడు మాత్రం. మనుషులు మాత్రమే భేదాలుగా చూస్తారు. మనుషులకి డబ్బు ఉన్నోడిని ఒకలాగా చూస్తారు, వేదోడిని ఒకలా చూస్తారు, చదువుకొని ఒకలా చూస్తారు, చదువు లేనివాడిని ఒకలా చూస్తారు, సింక్ బట్టలు వేసుకుంటే ఒకలా చూస్తారు, మంచి బట్టలు వేసుకుంటే ఒకలా చూస్తారు. ఇవన్నీ తారతమ్యాలు ఎవరికి ఉన్నాయండి? ఈ వ్యూస్ అన్నీ మనిషిలో ఉంటాయి. దిక్కుమాలిన మనస్తత్వం అదన్నమాట. దేవుడు మనస్తత్వానికి మనసు మంచిగా ఉంటే చాలన్నమాట, ఆయన చూస్తాడు. చెడ్డోడిని కూడా మంచివాడిగానే చూస్తాడు ఆయన. దేవుడికి ఉన్నటువంటి మంచితనం ఏంటంటే చెడ్డవాడిని ఎంత పురూరుణ్ణి కూడాను ఆయన ఏం చేస్తాడు, మంచివాడిగా చూస్తాడు. బరబ్బా ఎంత బంతిపోటు దొంగ అంటే ఆడంత కిరాతకుడు లేడు. ఎవడైనా చూసి నీకోసం నా ప్రాణం పెడతాను అంటాడా? మంచివాడా బరబ్బా కత్తికి కరుణకు పొత్తు లేదు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణము పెడతా. స్నేహితుడా దేవుడికి.
లేకపోతే తోబుట్టువా, లేకపోతే రక్త సంబంధికుడా, లేకపోతే ఆత్మ సంబంధికుడా, లేదంటే యేసయ్య శిష్యుడా బరబ్బా? ఏ మాట చెప్తున్నాడు అతను? ఏ ఏ ఏ హక్కుతో చెప్తున్నాడు అంటే ఎంత ప్రేమతో చెప్తున్నాడు అనే సంగతి ఇక్కడ మనకి అర్థమవుతుంది. బందిపోడు దొంగని మనం బందిపోడు దొంగ ఆయన అసలు ఎలా చూస్తాం అంటే చాలా కిరాతకుడిగా చూస్తాం. ఆడ వైపే మనం చూడడం. ఆ తత్వం మనలో ఉంది, కానీ ఎవరిలో లేదు? దేవునిలో లేదు. యోధ ఇస్కరియోతు వైపు దేవుడు ఎలా చూశాడు? చెలికడ నీ పని కానిమంటే ముద్దు పెడితే ముద్దు పెట్టించుకున్నాడు. అదే మనకి ఇష్టం లేనివాడు పక్కన చిన్న చీర చెంగు తగిలితే చాలు చెంగు అంటాం మనం. ఎవరికండి? ఇష్టం లేని వాళ్ళు. ఇష్టం లేని పక్కన నిలబడితే చాలు నీడ తగిలినా కూడా ఒప్పుకోం. అంటే ఇది ఎవరి మనస్తత్వం అంటే సాతాను మనస్తత్వం. ద డెవిల్స్ మైండ్ వర్క్ చేసినప్పుడే అలా జరుగుతుంది. దేవుని ప్రేమ తత్వము మనుషులందరినీ కూడా మోక్షానికి, విలువైన మార్గానికి, విలువైన జీవితానికి ఆకర్షించి పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. డెవిల్స్ మైండ్ నరకానికి పాలు చేస్తుంది. ఈ లోకంలో వాళ్ళని ఏం చేస్తుంది? హింసకు గురి చేసి వాళ్ళని అంతము పొందిస్తుంది. కనుకని డెవిల్స్ మైండ్ అనేది మనలోకి రాకుండా ఉండాలి అంటే దేవుని వాక్య స్నేహము, సహవాసము, ఆయన ఆజ్ఞలు, ఆయన రూపలావణ్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. కనుక మోషే గారు తొందరపడి దేవునితో కీడు ఎందుకు చేస్తున్నాం అని అన్నాడు. అది చాలా తప్పు మాట. ఆయన అన్నాడని చెప్పి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏమనకూడదు? దేవుడు నాకేళ ఇంత పెద్ద కీడు చేశాడని అనకూడదు. దేవుడు నాకెందుకు ఇంత అన్యాయం చేశారని ఎప్పుడు కూడా అనకూడదు. అలా అంటే మనకి ఏమి ఉండదు, ఎటువంటి మేలు అనేది జరగదు. మేలుకు బదులు కీడే ఎక్కువగా జరిగే పనులు అనేవి జరుగుతాయి. కనుక ప్రకృతి అంతా కూడా దేవుని వశం. మనం అనుకుంటాం ఎవడు వినట్లేదు మన మాట అని చెప్పి. గోడలు సాక్ష్యం ఉంటాయి అన్నమాట, ఇటుకలు సాక్ష్యం ఉంటాయి, నీళ్లు సాక్ష్యం, ఈ పాలరాయి సాక్ష్యం, ప్రతి వస్తువు సాక్ష్యం అండి. మన మనసులో అనుకున్న మాట కూడా ఎవరు వింటున్నారు? పరలోకంలో దేవుడు విన్నాడు. అందుకనే ఎవరిని మనసులో అనుకోవద్దు, బయట అనుకోవద్దు, చుట్టుపక్కల అనుకోవద్దు, గాలిలో అనుకోవద్దు, ఎక్కడో మూల కూర్చొని కూడా ఏం చేయవద్దు అనుకోవద్దు. అందరినీ ఏం చేయాలా? దేవుని బిడ్డలుగానే ట్రీట్ చేయాలా. అందరూ దేవుని బిడ్డలమే. శత్రువు అయినా కూడా దేవుని బిడ్డ, తాగుబోతుడైనా దేవుని బిడ్డ, వ్యభిచారి అయినా సరే దేవుని బిడ్డే. ఎందుకు? వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ ద్వారానే, దేవుని యొక్క శరీరంతోనే వాళ్ళందరూ కూడా పుట్టారు. వాళ్ళు ఈ లోకానికి వచ్చి అంటించుకున్నటువంటి ఒక పాప రోగం, ఆ రోగాన్ని పోయేంత వరకు వాళ్ళు అలాగే కనిపిస్తారు. అది పోయిన తర్వాత ఇప్పుడు రోగి అయిన మనిషి దగ్గరికి వెళ్ళేసరికి మనం ఏం చేస్తాం చెప్పండి? మాస్క్ పెట్టుకుంటాం. దగ్గుతూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? మాస్క్ పెట్టుకుంటాం. అది మన ప్రికాషన్. అంతేగాని ఆయన పరామర్శించడం తప్ప అని మనం ముట్టుకోకుండా ఉండడం అనేది అది మంచి పద్ధతి కాదు. రోగి వద్దకు రోతను అనుకోలేదట. యేసయ్య ఏం చేయలేదు? రోగిని చూసి రోతను అనుకోలే. రోగిని పరామర్శించాడు, ప్రేమించాడు. అలాగే చెడ్డవాడు అని చెప్పేసి మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అలాగే మంచిగా మనతో లేరు అని చెప్పి ఏం చేయకూడదు? దూరం పెట్టకూడదు. అలాగే మనం మాట్లాడిన ప్రతి మాటకి వ్యతిరేకంగా ఉంటున్నారని ఏం చేయకూడదు? దూరం అని మనం ఉండకూడదు. మన ప్రేమ, మన కనికరం, మన జాలి అని మనం కనపరిచినప్పుడే గణపరచబడతాం. కనపరచుకున్నప్పుడు ఏమవుతామండి? గణపరచం. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. నామం ఎరగడం అంటే ఏంటి? ఆయన రూపలావణ్యాలు అన్నీ మనలో ఉంటే మనం దేవుని చేత గణపరచబడతాం. లేకపోతే ఏమవుతాం? దేవుని చేతిలో ఘనహీనుడుగానే ఈ లోకంలో మనం పంపబడ్డామని నిరూపింపబడతాం. ఫరో రాజు ఉన్నాడు, ఘనహీనుడు. మోషే ఎవరండి అంటే ఘనతకు కారకుడయ్యాడు. దేవుని చేత ఆయన శరీరము మిఖాయేలు దేవదూత వశంలోకి వెళ్తే ఈ పిరమిడ్ కట్టుకొని ఈ శవాన్ని ఎక్కడ పెట్టారండి? ఫరో శవాన్ని తీసుకెళ్ళి ఆడ పెడితే ఏం తిన్నాయి? పురుగులు తినేస్తాయి. ఇప్పటికీ ఆ మమ్మీ శవం అలాగే ఉంది. కనుక దాంట్లో ఏం రాశాడంటే శిలాఫలకంలో ఇజ్రాయెల్ గాడ్ ఈజ్ గ్రేట్ అని రాయించి ఉన్నాడు ఐగుప్తు భాషలో. అంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ దేవుడు గొప్పవాడు అని చెప్పించుకో నోటి నుంచి చెప్పినవాడు ఎవడంటే యెహోవా ఎవడు అని అన్నాడు. కనుక యెహోవా ఎవరు అనేది చెప్పుకొని పలకలు చేయించి పెట్టించుకున్నాడు. కనుక తవ్వకాల్లో బయటపడినప్పుడు ఇప్పుడు ఏం అర్థం అవుతుందంటే యెహోవా అంటే అంత గొప్పవాడు అని. కనుక తెలియనంత వరకే అలా ఉంటుంది. తెలిసిన తర్వాత ఏం చెప్పండి? దేవుడు పరాక్రమం ఏంటో మనకి అర్థమవుతుంది. రేపటి నుంచి ఆయన ఏం చెప్తారో చూడండి. నా బాహుబలాన్ని చూపిస్తాను.
అంటే నిజంగా దేవుడు చెప్పిన మాటలు ఎలా ఉంటాయి, డైలాగ్ సినిమాలో గంభీరమైన డైలాగ్స్ ఉంటాయి చూస్తారా, అలా డైలాగ్స్ అని ఎక్కడ వింటాం మనం ఇప్పుడు? నేను అనుకుంటాను కదా, ఈ బైబిల్ చదివేసే ఈ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, డైలాగులు రాస్తున్నారు. బాహుబలి అని అదని ఇదని ఏం చేస్తున్నారు? బాహుబలం ఎవరు చెప్పను, అసలు బాహుబలం అని పదం వాడింది ఎక్కడంటే బైబిల్లో వాడారు. అది దాన్ని ఏం చేశారు వీళ్ళు, ఆ సినిమా తీసేశారన్నమాట డైరెక్ట్గా. అసలు దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క రథం కాదండి, ఇంచుమించు 400 రథాలు బలమైనటువంటి రౌతులతో వస్తుంటే అప్పుడు వాళ్ళు డైలాగులు పెడతారు అక్కడ ఏమని, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకసారి పంపించి అని చెప్పి. అలా 400 మంది కూడా ఒక రథాలు వస్తుంటే ఆ కంపించిన కంపానికి 6 లక్షల మంది జడిసిపోయారు. 6 లక్షల మంది వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా సినిమా తీస్తే దాన్ని ఎలా, నిజంగా సినిమా తీశారు అనుకోండి, ఆ సిచ్యువేషన్ చూస్తే ఈ సినిమాలు ఏమి కూడా మిగలవు. అక్కడ దేవుడు పరాక్రమం దగ్గర ఆ గాలి, తూర్పు గాలి వీచినప్పుడు వాళ్ళ రథచక్రములు ఏమవుతున్నాయండి, ఊడి పడిపోతున్నాయి. అంటే దేవుడు భీకర యుద్ధం చేస్తుంటే జనాలు ఎవడు కూడా ఏం చేయలేడండి, మిగలలేరు అన్నానికి నివృత్తి మనకు ఆడ కనిపిస్తాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు గొప్పవాడు కనుక ఆయన పరాక్రమం ముందు ఏది కూడా పనికిరాదు. ఈరోజు దేవుని గ్రంథంలో ఉన్న వాటిని వక్రీకరించి ఏం చేస్తున్నారు, డైలాగులుగా రాసి సినిమాలు తీసి రకరకాలుగా వాటిని వాడుకుంటా ఉన్నారు. జనాలకి అది అట్రాక్టివ్గా ఉంది. నిజంగా వాస్తవానికి బైబిల్లో దేవుడు వాడినటువంటి లాంగ్వేజ్, ఆ స్లాంగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్స్ని కరెక్ట్గా వాడితే జనాల్లో గూస్ బంప్స్ అనేవి ఆటోమేటిక్ ఏమవుతాయి, లెగుస్తాయి. అటువంటి డైలాగ్స్ దేవుడు వాడారు. ఆ వాడడం కరెక్ట్గా వాడడం మనకు రాదు. చెప్పినోడు నార్మల్గా చెప్పుకుంటూ పోతారు, కానీ ఆయన చెప్పిన విధానంలో చెప్తే మాత్రం ఏమొస్తుంది చెప్పండి, ప్రతి మనిషి గుండె అదిరిపోద్ది అన్నమాట. అలాంటి మాటలు దేవుడు ఆడారు. కనుక రాబోయే అధ్యాయాల్లో మనం ఏం చూస్తాం, దేవుని పరాక్రమాన్ని, దేవుని శౌర్యాన్ని, దేవుని యొక్క గొప్ప శక్తిని మనం ఏం చేస్తాం, చూస్తాం. కనుక అటువంటి శక్తిని వీక్షించగలిగే శక్తి దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.